Namaste students, welcome back to our channel, our Master English course. In the last video, I completed question tags. In this video, I'm going to tell another important and difficult topic, that is simple complex compound. This is very difficult topic, but if you listen to me very carefully, I am sure that I will make you understand very easily. Okay? ఈ టాపిక్ అనేది చాలా డిఫికల్ట్ టాపిక్, అర్థమవుతుందా? కాబట్టి మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియోని స్కిప్ చేయకుండా దీనికి సంబంధించిన వీడియోస్ అన్ని రెగ్యులర్గా చూస్తూ ఉన్నట్లయితే మీరు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ని చాలా ఈజీగా అర్థం చేసుకునే విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుందా? బిఫోర్ వీ ఎంటర్ ఇన్ టు దిస్ టాపిక్, యూ హ్యావ్ టు లెర్న్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. వన్ ఈజ్ సెంటెన్స్. What is the definition of sentence? A sentence is a group of words which gives full meaning and it contains subject and predicate. Have you understood what I say? What is the definition of sentence? A sentence is a group of words which gives full meaning and it contains subject and predicate. అంటే సబ్జెక్ట్ ప్రెడికేట్ కలిగి పూర్తి అర్థాన్నిచ్చే కొన్ని పదాల సమూహాన్ని సెంటెన్స్ అంటాం. సబ్జెక్ట్ ప్రెడికేట్ కలిగి పూర్తి అర్థాన్నిచ్చే కొన్ని పదాల సమూహాన్ని సెంటెన్స్ అంటాం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, లత గోస్ టు కాలేజ్ డైలీ. దిస్ ఈజ్ ఎ సెంటెన్స్. దీంట్లో సబ్జెక్ట్ ఏది, ప్రెడికేట్ ఏది? సబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్, ఇది ప్రెడికేట్. ప్రెడికేట్ అంటే అర్థమైంది, సబ్జెక్టు యొక్క పనితీరుని, అంటే సబ్జెక్ట్ ఏదైతే చెబుతుందో దాని గురించి తెలియజేసేదే ప్రెడికేట్. అర్థమవుతుందా? ఒక సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. దాంట్లో సబ్జెక్ట్ ఉండాలి, ప్రెడికేట్ ఉండాలి. సబ్జెక్ట్ ప్రెడికేట్ రెండు ఉంటేనే అది పూర్తి అర్థాన్ని ఇస్తుంది అనమాట. అర్థమవుతుందా? అయితే ప్రెడికేట్ అంటే ఏంది? సబ్జెక్ట్ అనేది అందరికీ తెలుసు. ప్రెడికేట్ అంటే ఏంది? ప్రెడికేట్ అంటే సబ్జెక్ట్ ఏ పనినైతే చేస్తుందో దాని గురించి క్లియర్గా తెలియజేసేదే ప్రెడికేట్. నెక్స్ట్, సెకండ్ వన్ ఈజ్ ప్రైజ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రైజ్? ప్రైజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ సమ్ మీనింగ్ బట్ ఇట్ డజంట్ కంటైన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్టు ప్రెడికేట్ లేని కొంత అర్థాన్ని ఇచ్చే కొన్ని పదాల సమూహాన్ని ప్రైజ్ అంటాం. సబ్జెక్టు ప్రెడికేట్ లేని కొంత అర్థాన్నిచ్చే కొన్ని పదాల సమూహాన్ని ప్రైజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ సీయింగ్, ఇన్ స్పైట్ ఆఫ్. ఆన్ సీయింగ్, ఇన్ స్పైట్ ఆఫ్. దీంట్లో సబ్జెక్ట్ లేదు, ప్రెడికేట్ లేదు. అయితే కొంత అర్థాన్ని అయితే ఇస్తుంది, కానీ పూర్తి అర్థాన్ని ఇవ్వదు అనమాట. సెంటెన్స్ లాగా పూర్తి అర్థాన్ని ఇవ్వదు. సెంటెన్స్ అనేది ఏం చేస్తుంది? సబ్జెక్టు ప్రెడికేట్ కలిగి పూర్తి అర్థాన్ని ఇస్తుంది. కానీ ప్రైజ్ అలా ఉండదు, అది కొంత అర్థాన్ని ఇస్తుంది, పూర్తి అర్థాన్ని అయితే ఇవ్వదు. దాంట్లో సబ్జెక్టు ప్రెడికేట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ సీయింగ్, ఇన్ స్పైట్ ఆఫ్. ఇట్లో ప్రెడికేట్ అనేది ఎక్కడ కనిపించదు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రైజ్. నెక్స్ట్, థర్డ్ వన్ ఈజ్ క్లాజ్. What is the definition of clause? A clause is a group of words which may or may not give complete meaning, but it contains subject and predicate. అంటే క్లాజ్ అంటే ఏంది? అది పూర్తి అర్థాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ దాంట్లో సబ్జెక్ట్ ప్రెడికేట్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ రీడ్ వెల్, దిస్ ఈజ్ క్లాజ్. ఇఫ్ యూ రీడ్ వెల్ అంటే అర్థమైంది, నువ్వు బాగా చదివినట్లయితే. What is the definition of clause? A clause is a group of words which may or may not give complete meaning, but it contains subject and predicate. ఇది ఏం చేస్తుంది? పూర్తి అర్థాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ దీంట్లో సబ్జెక్ట్ ప్రెడికేట్ అనేటివి ఉంటుంది. ఇక్కడ చూడండి, యు అనేది సబ్జెక్ట్, రీడ్ వెల్ అనేది ప్రెడికేట్, కానీ అది కొన్ని సందర్భాల్లో పూర్తి అర్థాన్ని ఇస్తుంది, కొన్ని సందర్భాల్లో పూర్తి అర్థాన్ని ఇవ్వదు. దట్ ఈజ్ నథింగ్ బట్ క్లాజ్. అర్థమవుతుందా? Before we enter into simple complex compound sentences, you have to know about these 3 points. What are they? First one is sentence. Sentence అంటే ఏందో మీకు తెలియాలి. నెక్స్ట్, ప్రైజ్ అంటే ఏందో మీకు తెలియాలి. నెక్స్ట్, క్లాజ్ అంటే ఏందో మీకు తెలియాలి. అర్థమవుతుందా?
వీటి మూడు గురించి మీకు బాగా తెలిసినట్లయితే మీరు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి ఈజీగా నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్, క్లాజెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. క్లాజెస్ ఆర్ divided into two types. One is main clause. Second one is subordinate clause. What is the definition of main clause? It gives complete meaning. If it wants to give complete meaning, it doesn't depend on anyone. It is also called as independential clause. అర్థమవుతుందా? What is the definition of main clause? Main clause gives full meaning. If it wants to give complete meaning, it doesn't depend on anyone. That's why it is also called as independential clause. అర్థమవుతుందా? అంటే మెయిన్ క్లాజ్ అంటే పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అది పూర్తి అర్థాన్ని ఇవ్వడానికి దేని మీద కూడా ఆధారపడదు. కాబట్టి దాన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ విల్ పాస్ ద ఎగ్జామ్. ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అంటే అర్థమైంది, నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు. యూ విల్ పాస్ ద ఎగ్జామ్. నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెయిన్ క్లాజ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మెయిన్ క్లాజ్? ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. If it wants to give complete meaning, it doesn't depend on anyone. అర్థమవుతుందా? అంటే ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వడానికి ఏ క్లాజ్ మీద కూడా ఆధారపడాల్సిన అవసరము లేదు అని దాని యొక్క మీనింగ్. కాబట్టి యూ విల్ పాస్ ద ఎగ్జామ్ అన్నాం. యూ విల్ పాస్ ద ఎగ్జామ్ అంటే అర్థమైంది, నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు. అది పూర్తి అర్థాన్ని ఇస్తుంది అనమాట. నెక్స్ట్, సబార్డినేట్ క్లాజ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సబార్డినేట్ క్లాజ్? It doesn't give complete meaning. If it wants to give complete meaning, certainly it depends on main clause. Without the help of main clause, it doesn't give complete meaning. అర్థమవుతుందా? అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వని ఒక వాక్యాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం. అది పూర్తి అర్థాన్ని ఇవ్వాలంటే కంపల్సరీ మెయిన్ క్లాజ్ మీద ఆధారపడాల్సిందే. మెయిన్ క్లాజ్ యొక్క హెల్ప్ లేనిదే అది పూర్తి అర్థాన్ని ఇవ్వదు. దట్ ఈస్ నథింగ్ బట్ సబార్డినేట్ క్లాజ్. ఫర్ ఎగ్జాంపుల్, if you read well. If you read well అంటే అర్థమైంది, నువ్వు బాగా చదివినట్లయితే. సెంటెన్స్ కంప్లీట్ అయిందా? అవలా. నువ్వు బాగా చదివినట్లయితే సెంటెన్స్ మనకు పూర్తి అర్థాన్ని ఇచ్చిందా? ఇవ్వలా. బాగా చదివినట్లయితే ఏమవుతుంది తర్వాత అనేది కంటిన్యూషన్ లేదు అక్కడ. కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ అంటే అర్థమైంది, పూర్తి అర్థాన్ని ఇవ్వని ఒక వాక్యాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాం. ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వాలంటే తర్వాత ఏం చేయాలి? ఇది ఏదో క్లాజ్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. అది ఏ క్లాజ్ మీద డిపెండ్ అవ్వాలి? మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అవ్వాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇఫ్ యూ రీడ్ వెల్ అని ఇక్కడ ఆగిపోయింది. నువ్వు బాగా చదివినట్లయితే ఏమవుతుంది అనేది కంటిన్యూషన్ లేదు. కాబట్టి ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వాలంటే దేని మీద ఆధారపడాలి? ఇఫ్ యూ రీడ్ వెల్, you will pass the exam. If you read well, you will pass the exam. అంటే అర్థమైంది, నువ్వు బాగా చదివినట్లయితే నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు. ఇప్పుడు ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అర్థమవుతుందా? ఇది ఎస్సి, ఇది ఎంసి. ఎస్సి అనేది పూర్తి అర్థాన్ని ఇవ్వాలంటే కంపల్సరీ మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అవ్వాల్సిందేను. అర్థమవుతుందా? వితౌట్ ద హెల్ప్ ఆఫ్ మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ డజంట్ గివ్ కంప్లీట్ మీనింగ్. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. నౌ లెట్ us discuss kinds of sentences. We have three types of sentences. One is simple sentence, second one is complex sentence, third one is compound sentence. First one is simple sentence. Simple sentence. What is the definition of simple sentence and what it contains? సింపుల్ సెంటెన్స్ అంటే ఒక ఫ్రేజ్, ఒక మెయిన్ క్లాజ్ కలిగిన సెంటెన్స్ ని సింపుల్ సెంటెన్స్ అంటాం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఫ్రేజ్ ప్లస్ వన్ మెయిన్ క్లాజ్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్
సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్లో ఏముండాలి? ఒక ప్రేజ్ ఉండాలి, ఒక ఎంసీ ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు సింపుల్ సెంటెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ సీయింగ్ ద టైగర్ హీ ran away. This is praise. Praise. This is MC. ఇది praise, ఇది MC. సింపుల్ సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉండాలి? ఒక సింపుల్ సెంటెన్స్ లో ఒక ప్రేజ్ ఉండాలి, ఒక మెయిన్ క్లాస్ ఉండాలి. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రేజ్? ప్రేజ్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ సమ్ మీనింగ్, బట్ ఇట్ డజంట్ కంటైన్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. అంటే సబ్జెక్ట్ ప్రెడికేట్ లేని కొంత అర్థాన్ని ఇచ్చే కొన్ని పదాల సమూహాన్ని ప్రేజ్ అంటాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మెయిన్ క్లాస్? ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్ టు గివ్ కంప్లీట్ మీనింగ్. పూర్తి అర్థాన్ని ఇచ్చే ఒక వాక్యాన్ని మెయిన్ క్లాస్ అంటాం. అది పూర్తి అర్థాన్ని ఇవ్వడానికి దేని మీద కూడా ఆధారపడాల్సిన అవసరమో లేదనమాట. అర్థమవుతుందా? కాబట్టి ఒక సింపుల్ సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉండాలి? ఒక ప్రేజ్ ఉండాలి, ఒక మెయిన్ క్లాస్ ఉండాలి. దిస్ ఈజ్ సింపుల్ సెంటెన్స్. ఇవి ఈజీగా మీ మైండ్లో ఉండిపోవాలి. ఎలా ఉండాలి? వాట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ సెంటెన్స్? సింపుల్ సెంటెన్స్, వన్ ప్రేజ్ ప్లస్ వన్ ఎంసీ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ సెంటెన్స్ అనేది మీ మైండ్లో ఉండాలి. ఒక ప్రేజ్ ఉండాలి, ఒక మెయిన్ క్లాస్ ఉండాలి, దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటామా అనేది మీ మైండ్లో ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ ఏంటండి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అండ్ వాట్ ఇట్ కంటైన్స్? దీనిలో ఏమేమి ఉంటాయి అంటే 1 SC plus 1 MC is equal to complex sentence. అర్థమవుతుందా? వాట్ కాంప్లెక్స్ సెంటెన్స్ కంటైన్స్? కాంప్లెక్స్ సెంటెన్స్ ఏముంటాయి? 1 SC plus 1 MC, ఒక సబార్డినేట్ క్లాజ్, ఒక మెయిన్ క్లాజ్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, when Jimmy saw the tiger he ran away. This is complex sentence. When Jimmy saw the tiger, this is SC. This is SC. అంటే SC అంటే ఏంటి? సబార్డినేట్ క్లాస్ అంటే ఏం చెప్పాను మీకు? It doesn't give complete meaning. If it wants to give complete meaning, certainly it depends on main class. అర్థమవుతుందా? పూర్తి అర్థాన్ని ఇవ్వని ఒక వాక్యాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. అది పూర్తి అర్థాన్ని ఇవ్వాలంటే కంపల్సరీ మెయిన్ క్లాస్ మీద డిపెండ్ అవ్వాల్సిందేను. అర్థమవుతుందా? వెన్ జిమ్మీ సా ద టైగర్ అంటే అర్థమైంది, జిమ్మీ టైగర్ని చూసినప్పుడు, జిమ్మీ టైగర్ని చూసినప్పుడు, లేదా ఎప్పుడైతే జిమ్మీ టైగర్ని చూశాడో హీ ర్యాన్ అవే. దిస్ ఈజ్ ఎంసీ. హీ ర్యాన్ అవే దాని అర్థమైంది అతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, అతను పరిగెత్తాడు. అర్థమవుతుందా? ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. హీ ర్యాన్ అవే అంటే అతను దూరంగా పారిపోయాడు లేదా దూరంగా పరిగెత్తాడు. అర్థమవుతుందా? ఇది దాని యొక్క మీనింగ్. ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది, ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వదు. వెన్ జిమ్మీ సా ద టైగర్ అంటే అర్థమైంది, జిమ్మీ ఎప్పుడైతే టైగర్ని చూశాడో ఏమైంది అనేది నెక్స్ట్ ఉండదు అనమాట. దేంట్లో? సబార్డినేట్ క్లాసులో. అది కంటిన్యూషన్ ఉండాలంటే ఏముండాలి? మెయిన్ క్లాస్ మీద డిపెండ్ అవ్వాలి. కాబట్టి హీ ర్యాన్ అవే అనేది మెయిన్ క్లాస్. ఇప్పుడు దీని టోటల్ మీనింగ్ ఏంది? వెన్ జిమ్మీ సా ద టైగర్ హీ ర్యాన్ అవే. ఎప్పుడైతే జిమ్మీ టైగర్ చూశాడో హీ ర్యాన్ అవే అతను పారిపోయాడు, అతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంప్లెక్స్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్లో ఏముంటుంది? ఒక ప్రేజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏముంటుంది? ఒక సబార్డినేట్ క్లాస్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది. అర్థమవుతుందా? మీకు ఇవి కానీ తెలిసినట్లయితే మీరు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ని ఈజీగా రాయగలుగుతారు. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ ఏం తెలియాలి? సెంటెన్స్ అంటే ఏంది, ప్రేజ్ అంటే ఏంది, క్లాజ్ అంటే ఏంది. తర్వాత ఏం తెలియాలి? క్లాజెస్ ఎన్ని రకాలు, అవేవి మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే ఏంది, సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంది. తర్వాత ఏం తెలియాలి? సెంటెన్సెస్ ఎన్ని రకాలు, అవి 3 రకాలు. అవేవి? ఒకటి సింపుల్ సెంటెన్స్, 2 కాంప్లెక్స్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంది, దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది తెలియాలి. తర్వాత కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంది, దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది తెలియాలి. తర్వాత కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంది, దాంట్లో ఏమేమి ఉంటాయి
అనేటివి మీకు బాగా తెలిసినట్లయితే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ని ఒకదాని నుంచి ఇంకో దానికి ఈజీగా మీరు మార్చగలుగుతారు. అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ కాంపౌండ్ సెంటెన్స్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కాంపౌండ్ సెంటెన్స్ అండ్ వాట్ ఇట్ కంటైన్స్? కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంది, దాంట్లో ఏమేమి ఉంటాయి? 2 మెయిన్ క్లాజెస్ ప్లస్ 1 CC ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ సెంటెన్స్. అంటే 2 మెయిన్ క్లాజులు కలిగి ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ కలిగి ఉండే వాక్యాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 MC ప్లస్ 1 CC ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ సెంటెన్స్. అర్థమవుతుందా? 2 MC ప్లస్ 1 CC ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ సెంటెన్స్. అంటే 2 మెయిన్ క్లాసులు వచ్చి ఆ రెండింటి మధ్య ఒక CC అంటే ఏంది, కోఆర్డినేట్ కంజంక్షన్. CC అంటే ఏంది, కోఆర్డినేట్ కంజంక్షన్. ఆ 2 మెయిన్ క్లాసెస్ని కోఆర్డినేట్ చేసే కంజంక్షన్ ఒకటి ఉన్నట్లయితే దానిని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్మీ సా ద టైగర్ అండ్ హీ ర్యాన్ అవే. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడగానే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది కాంపౌండ్ సెంటెన్స్ అని. ఎలా అర్థమవుతుంది? పైన మీకు ఫార్ములా చెప్పాను కాబట్టి కాంపౌండ్ సెంటెన్స్లు ఏముండాలి, 2 MC ఉండాలి ప్లస్ 1 CC ఉండాలి. జిమ్మీ సా ద టైగర్ ఇది మనకు MC. హీ ర్యాన్ అవే ఇది కూడా MC. MC అంటే ఏంది, పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యాన్ని MC అంటాం. జిమ్మీ సా ద టైగర్ అంటే అర్థమైంది, జిమ్మీ టైగర్ చూశాడు, అది పూర్తి అర్థాన్ని ఇచ్చింది. హీ ర్యాన్ అవే అతను పారిపోయాడు, అది పూర్తి అర్థాన్ని ఇచ్చింది. కానీ ఈ 2 కలిపి ఒక అర్థాన్ని ఇవ్వాలంటే ఏం చేయాలి, మధ్యలో ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ ఉండాలి. అదేంటి, అండ్. అండ్ అనేది CC. అర్థమవుతుందా? ఇప్పుడు జిమ్మీ సా ద టైగర్ అండ్ హీ ర్యాన్ అవే. జిమ్మీ టైగర్ చూసి మరి పారిపోయాడు. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలి, కోఆర్డినేట్ చేయాలి. 2 MCని కోఆర్డినేట్ చేస్తేనే అది ఫుల్ మీనింగ్ని ఇస్తుంది. ఆ CC అనేది లేకపోతే అది పూర్తి అర్థాన్ని కూడా ఇవ్వదు. అంటే 2 కలిపి ఒక ఫుల్ మీనింగ్ని ఇవ్వవు అనమాట. అది ఇండివిజువల్ మీనింగ్స్ ఇచ్చేస్తాయి అంతే. ఆ 2 కలిపి ఒక పూర్తి అర్థాన్ని ఇవ్వాలంటే మధ్యలో ఒక CC ఉండాలి. అర్థమవుతుందా? వాట్ కాంపౌండ్ సెంటెన్స్ కంటైన్స్ 2 MC ప్లస్ 1 CC ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ సెంటెన్స్. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఈ 3 సెంటెన్సెస్ మధ్య డిఫరెన్స్ తెలియాలి. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంది, 1 phrase ప్లస్ 1 MC ఈజ్ ఈక్వల్ టు సింపుల్ సెంటెన్స్. సెకండ్ వన్ ఈజ్ కాంప్లెక్స్ సెంటెన్స్. 1 SC ప్లస్ 1 MC ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ కాంపౌండ్ సెంటెన్స్. 2 MC ప్లస్ 1 CC ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ సెంటెన్స్. అవి మీకు ఒక ఫార్ములా లాగా, మ్యాథమెటిక్స్లో ఫార్ములాస్ లాగా మీ మైండ్లో ఉండిపోవాలి. సింపుల్ సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉండాలి, కాంప్లెక్స్ సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉండాలి, కాంపౌండ్ సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉండాలి అనేది మీకు మైండ్లో ఉన్నట్లయితే యూ కెన్ ఈజీలీ చేంజ్ సింపుల్ సెంటెన్స్ ఇంటూ కాంప్లెక్స్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఇంటూ కాంపౌండ్. అర్థమవుతుందా? పబ్లిక్లో మనకి ఎలా ఇస్తారంటే సింపుల్ సెంటెన్స్ ఒకటి ఇచ్చి చేంజ్ ఇంటూ కాంపౌండ్ సెంటెన్స్ అంటాడు, లేదు చేంజ్ ఇంటూ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాడు, లేదు కాంప్లెక్స్ ఇచ్చి చేంజ్ ఇంటూ సింపుల్ అంటాడు, లేకపోతే చేంజ్ ఇంటూ కాంపౌండ్ అంటాడు, లేదు కాంపౌండ్ ఇచ్చి చేంజ్ ఇంటూ సింపుల్ అంటాడు, లేదు చేంజ్ ఇంటూ కాంప్లెక్స్ అంటాడు. వాళ్ళు ఎలా అడిగినా మీరు రాసే విధంగా ఉండాలి. మీరు ఎప్పుడు రాయగలుగుతారంటే వీటన్నిటి మీద మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉన్నప్పుడు మాత్రమే. అర్థమవుతుందా? సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి మీకు ఒక ఐడియా ఉండాలంటే ఏమేమి ఉండాలి, అసలు సెంటెన్స్ అంటే ఏంది, దాంట్లో ఏమేమి ఉంటాయి, తర్వాత ఫ్రేజ్ అంటే ఏంది, దాంట్లో ఏమేమి ఉంటాయి, తర్వాత క్లాజ్ అంటే ఏంది, దాంట్లో ఏమేమి ఉంటాయి, తర్వాత క్లాజెస్ ఎన్ని రకాలు, 2 రకాలు, అవేవి మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంది, మెయిన్ క్లాజ్ అంటే ఏంది. అర్థమవుతుందా? తర్వాత సెంటెన్సెస్ ఎన్ని రకాలు, 3 రకాలు. 1 సింపుల్, 2 కాంప్లెక్స్, 3 కాంపౌండ్. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంది, దాంట్లో ఏమేమి ఉంటాయి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంది, దాంట్లో ఏమేమి ఉంటాయి, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంది, దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది ఒక క్లియర్ ఐడియా మీకు ఉన్నప్పుడు ఒక సెంటెన్స్ నుంచి ఇంకొక సెంటెన్స్లకి ఈజీగా చేంజ్ చేయగలుగుతారు.
అర్థమవుతుందా? ఈ వీడియోకి మీరు వీటన్నింటి గురించి డీటెయిల్గా తెలుసుకోండి. వీటికి సంబంధించి మొత్తం 10 మోడల్స్ ఉన్నాయన్నమాట. వాటిలో 6 మోడల్స్ చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్గా వాటి నుంచే మనకు పబ్లిక్లో కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావచ్చు ఇస్తూ ఉంటారు. వాటిని సింపుల్ సెంటెన్స్లో ఏవేవి వస్తే కాంప్లెక్స్లో ఏవేవి వస్తాయి, కాంపౌండ్లో ఏవేవి వస్తాయి. సింపుల్ సెంటెన్స్ ఇచ్చి కాంప్లెక్స్లోకి మార్చాలంటే మనం ఏవే వర్డ్స్ని యూజ్ చేయాలి, కాంపౌండ్లోకి మార్చాలంటే ఏవే వర్డ్స్ని యూజ్ చేయాలి, మోడల్ 1లో ఏవే వర్డ్స్ని యూజ్ చేయాలి, మోడల్ 2లో ఏవే వర్డ్స్ని యూజ్ చేయాలి, మోడల్ 3లో ఏవే వర్డ్స్ యూజ్ చేయాలి అనేది మీకు డీటెయిల్గా మోడల్స్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.